జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. 4.01 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరి వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతతో పాటు 139 డ్రోన్లతో నిరంతర నిఘాను ఉంచి భద్రతా సిబ్బంది పర్యవేక్షిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ తరపున మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎల్లారెడ్డిగూడ నవోదయ నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటు హక్కు వినియోగించుకున్నారు. శ్రీనగర్ కాలనీలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కుటుంబ సభ్యులతో ఓటు వేశారు. ఇక యూసఫ్ గూడలో ఓటు హక్కు వినియోగించుకున్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ఈసారి ఎలక్షన్స్ లో చాలా ఇంట్రెస్ట్ గా ముందుకు వచ్చి ఓట్లు వేయడం జరుగుతా ఉంది. చాలా మంది పోలీసులపైన బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు ఆరోపణలు చేస్తూనే ఉంటారు. జనాలు మాత్రం అవన్నీ పట్టించుకోవట్లేదు. అభివృద్ధి లక్ష్యంగా ఈ ఎలక్షన్ చాలా సీరియస్ గా జనాలు బయటకు వచ్చి ఓటేస్తారు. చాలా యువత ముందు యువతని బాగా అందరూ కూడా వస్తామని ఈసారి పర్సెంటేజ్ పెరగబోతుంది. యాజ్ ఎ క్యాండిడేట్ నేను పొద్దున్న నుంచి కూడా షేక్పేట ఏరియాలో తిరగడం జరుగుతుండే. నేను ఇక్కడికి నా బూత్ సొంత బూత్ అయినటువంటి 301లో ఇప్పుడే వేయడం జరిగింది. అందరు కూడా పాజిటివ్ గా కనిపిస్తున్నారు. నాకు తెలిసి ఒక 4 to 5% మినిమం పెరుగుతుందని అనిపిస్తున్నది. బట్ స్టిల్ ప్రజలందరికీ మళ్ళీ వేడుకుంటున్నాను, మీరు బయటికి రండి, బయటకు వచ్చి ఓటేయండి. లేకపోతే మనం ఇంట్లో కూర్చొని ఎంత మాట్లాడినా కానీ వేస్ట్ అండి. బయటకు వచ్చి ఓటేయండి మీ అందరినీ కోరుకుంటున్నాను. రహమత్ నగర్ లో కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతూ ఉన్నారని బీఆర్ఎస్, బీజేపీ ఆరోపిస్తూ ఉన్నాయి. డబ్బులు పంచుతున్న దృశ్యాలు కూడా కెమెరాకు చిక్కాయి. నాన్ లోకల్ నేతలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలింగ్ బూత్ కు రావడంపై సీరియస్ అయింది ఈసీ. బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, శంకర్ నాయక్ పై చర్యలు తీసుకోవాలి అని ఈసీ ఆదేశించింది. జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా ఉదయం 9 గంటల సమయానికి 10.2% వరకు పోలింగ్ శాతం నమోదైంది. ఇక మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు మనకు అందుబాటులో ఉన్నారు. షేక్పేట్ నుంచి రాకేష్, రెహమత్ నగర్ నుంచి శేఖర్, అలాగే ఎర్రగడ్డ నుంచి సాయి కిరణ్ మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ రాకేష్, చెప్పండి, షేక్పేట్ లో పరిస్థితి ఎలా ఉంది? డ్రోన్లు కూడా మనకు ఇప్పుడు అందుబాటులోకి తెచ్చారు. డ్రోన్లతో నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు. అక్కడ ఎలా ఉంది ఇప్పుడు? ఓటింగ్ శాతం ఎంతవరకు నమోదైంది? ఎస్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ జరుగుతోంది. నిజానికి ఉదయం పోలింగ్ స్టార్ట్ అయినప్పుడు చాలా వేగంగా జరిగినప్పటికీ ఆ తర్వాత మందకోడిగా జరుగుతోంది. ప్రస్తుతం అయితే చాలా బూత్లలో ఖాళీగా కూడా కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. 7 to 9 అనేది పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువగా వచ్చింది. 9 తర్వాత కాస్త తగ్గుతూ వస్తుంది. చాలా వరకు మనం ఇప్పుడు చూస్తున్నాము షేక్పేట్ ఇంటర్నేషనల్ జూనియర్ కాలేజ్ దగ్గర ఉన్న బూత్లకు సంబంధించి ఇక్కడ సంబంధించి మొదట క్యూ లైన్ ఉన్నప్పటికీ ఇప్పుడు కనిపించిన పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే ఓటర్లు కొంత అనస్థితితో ఉండడం ఒకటైతే, రెండవది చాలామంది ప్రైవేట్ జాబర్సు
సంబంధించి వారి జాబ్కి వెళ్ళడం. అయితే సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ సమయం ఉండడంతో 5 గంటలకు డ్యూటీ అయిపోయిన తర్వాత 5 నుంచి 6 గంటల మధ్యలో పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని 6 గంటల లోపు గేట్ లోపలికి ఎవరైతే పోలింగ్ బూత్లోకి ఎంటర్ అవుతారో వారందరికీ కాస్త ఆలస్యమైన ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని కూడా చెప్తా ఉన్నారు. షేక్పేట్లో డివిజన్లో ఇప్పటి వరకు 14% ఓటింగ్ నమోదైనట్టుగా ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. కనీసం ఈసారి గతంతో పోలిస్తే ఈసారి ఒక 5 నుంచి 10% ఓటింగ్ పెరుగుతుందని మొదట భావించారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తే గతంలో జరిగిన పోలింగ్ పర్సెంటేజ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఆఫ్టర్ లంచ్ తర్వాత పోలింగ్ సరళి చూసి అప్పుడు అంచనా వేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. యువత కొంత ఓటు వేయడానికి అనాక్స్ చూపినట్టుగా కనిపిస్తోంది. రిటైర్ అయిన వాళ్ళు కానీ లేకుంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ వీళ్ళు ఎక్కువగా ఓటు వేయడానికి ఉదయం నుంచి వస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈసారి ఓటుకు సంబంధించి వేసేందుకు వచ్చే వరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా మొబైల్ సంబంధించిన డ్రాఫ్ట్లు ఏర్పాటు చేశారు, డిపాజిట్ చేసుకునేందుకు ఏర్పాటు చేశారు. అలాగే భద్రతా విషయంలో డ్రోన్ల సాయంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీంతోపాటు ఇతరకు సంబంధించి ఇక్కడ పోలింగ్ బూత్లో వెళ్ళేటప్పుడు క్యూ లైన్లు కూడా సిస్టమేటిక్ చేయడం జరిగింది. మేల్ ఫీమేల్ అంటూ వేరు లైన్లు పెట్టడంతో కొంత ఓటు వేయడానికి ఫీమేల్కు ఈజీ అవుతుంది. ఇలా ప్రత్యేకమైన చొరవ తీసుకున్నారు. కేవలం ఓటింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు ప్రయత్నం చేశారు. అయితే సిటీ ఓటర్లు ఓటు వేయరనే అపవాదు మొదటి నుంచే ఉంది. ఈసారి దాన్ని అధిగమిస్తారా లేకుంటే కంటిన్యూ చేస్తారనేది చూడాలి. సాయంత్రం వరకు ఓటింగ్ పర్సెంటేజ్ పైన కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 1-2 పోలింగ్ బూతులలో షేక్పేట్ డివిజన్కి సంబంధించి ఈవీఎంలు మొరాయించినప్పటికీ వాటిని సెటరేట్ చేశారు. ప్రస్తుతం అయితే షేక్పేట్లో ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. మిగతా పోలింగ్ బూత్లతో కంపేర్ చేస్తే రహమత్ నగర్లో కాస్త భిన్న వాతావరణం కనిపిస్తుంది. అక్కడికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా అక్కడికి చేరుకున్నట్లు సమాచారం అందుతుంది. రైట్, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది సాక్షి ప్రతినిధి శేఖర్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. శేఖర్. ఎస్ మహేశ్వరి, జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించినటువంటి పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి జరుగుతూ ఉంది. మొదటి 2 గంటల పాటు కొంత స్పీడ్గా పోలింగ్ జరిగినప్పటికీ దాని తర్వాత మందకోడిగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం రెహమత్ నగర్ డివిజన్లో ఉన్నటువంటి ఎంఎంసిసి పోలింగ్ స్కూల్లో జరుగుతున్న పోలింగ్ స్టేషన్లో ఉన్నాం. ఈ పోలింగ్ కేంద్రం 152గా ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. ఇక్కడ దాదాపు 1071 మంది ఓటర్లు ఉన్నారు. ఈ స్కూల్లో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో 100 మీటర్ల అవతల టేబుల్స్ ఏర్పాటు చేసుకొని ప్రచారానికి సంబంధించినటువంటి ఏవైతే ఓటర్ స్లిప్స్ ఉన్నాయో లేదంటే మిగతా అవగాహన కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు. పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అటు పోలీసులు కావచ్చు, అట్లాగే సెంట్రల్కి సంబంధించినటువంటి ఫోర్సెస్ కూడా ఇక్కడ డిప్లాయ్ అయింది. మొత్తం వెబ్కాస్టింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సీసీటీవీ సర్వేలెన్స్ ఆధ్వర్యంలోనే ఈ ఓటింగ్ అంతా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఉదయం 7 గంటల నుంచి 9-9:30 గంటల ప్రాంతం వరకు కూడా ఓటర్లు వర్క్కి వెళ్ళేటువంటి ఓటర్లంతా కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు. కానీ 9 గంటల తర్వాత ఓటింగ్ చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువగా వస్తూ ఉన్నారు. నెమ్మదిగా ఒకరొకరు ఇద్దరిద్దరుగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక రెహమత్ నగర్ డివిజన్లో 70,000కు పైచిలకు ఓటర్లు ఉన్నారు. 50కి పైచిలకు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సమస్యాత్మకమైన అత్యంత క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ 68 ఈ బైపోల్ మొత్తంలో ఉంటే దాదాపు 10 నుంచి 12 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఇక్కడ ఉన్నట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఇందులో భాగంగానే సెంట్రల్ ఫోర్సెస్ ఎక్కువగా ఇక్కడ డిప్లాయ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక రెహమత్ నగర్ డివిజన్లో కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే ఉంది, టెన్షన్ వాతావరణం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ స్లమ్ ఏరియాలు ఎక్కువగా ఉంటాయి, మాస్ ఓటర్స్ ఎక్కువగా ఉంటున్నారు. అట్లాగే హిందూ ముస్లింకు సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి నేపథ్యంలో కొంత టెన్షన్ వాతావరణమే ఉందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర సెంట్రల్ ఫోర్సెస్తో పాటు స్టేట్ పోలీస్కు సంబంధించినటువంటి పోలీసులు అత్యంత పకడ్బందీగా 3 అంచెల భద్రతలో భాగంగా ఇక్కడ నిఘా పెట్టడం జరిగింది. ఇప్పటికే స్థానిక సంబంధించినటువంటి డీసీపీ కావచ్చు, అట్లాగే ఏసీపీలు కావచ్చు, అడిషనల్ సిపిలంతా కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. రెహమత్ నగర్ డివిజన్లో బీర్లా ఐలయ్య ఎమ్మెల్యే ఆయన ఈ రెహమత్ నగర్ డివిజన్లో పాల్గొన్నట్లుగా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో వీటి మీద ఈసీ కూడా స్పందించింది. ఎవరైతే ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడతారో వాళ్ళ మీద చర్యలు చేపడతాం, ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కింద కేసులు కూడా నమోదు చేస్తామంటూ ఈసీ ప్రకటన చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఉదయం 9-9:30 గంటల ప్రాంతం వరకు 10
శాతం ఓటింగ్ నమోదైంది. సాధారణంగా 15 నుంచి 20% ఓటింగ్ నమోదవుతుందని అందరూ అంచనా వేసినప్పటికీ ఆ పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు. సారి జరిగినటువంటి ఓటింగ్ పర్సంటేజ్తో పోలిస్తే ఈసారి 4 నుంచి 5% పెరుగుతుంది అని అంచనా వేస్తున్నప్పటికీ ఇప్పుడు మందకొడిగా ఆ పోలింగ్ పర్సంటేజ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత ఈ స్పీడ్ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయన్నటువంటి అంశం మీద ఇక్కడ స్థానికులు కావచ్చు, అధికారులు కావచ్చు చెప్తా ఉన్నారు. చూడాలి. ప్రస్తుతం అయితే అంత ప్రశాంతంగానే రెహమత్ నగర్ డివిజన్లో ఓటింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ శేఖర్.